నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ముందుగా ప్రజా వాయిస్ చూస్తున్న ప్రేక్షకులకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అంటే మనకు మొదటిగా గుర్తుకొచ్చేది పిల్లల పతంగుల ఉరుకులు పరుగులు, మరి ఆడపడుచుల రంగురంగు ముగ్గులు మరియు పిండి వంటలు. అలాంటి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. అలాంటి సంక్రాంతి పండుగను మనం ఈరోజు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో బిగ్గెస్ట్ కైట్ ఫెస్టివల్గా మనకు తెలుసు. సో ఎలాంటి ఏర్పాట్లు సదుపాయాలు కలిగించిందో, మరియు ఎలాంటి ఈవెంట్స్ మరియు ఎలాంటి కైట్ ఫెస్టివల్స్ రాష్ట్రాలు కాకుండా దేశాల నుంచి కూడా ఇక్కడ పార్టిసిపెంట్స్ వచ్చారు. సో మనం ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే ఈ కైట్స్ చాలా పెద్దవి. ఇది గరుడ పక్షిని మనము సంక్రాంతిని మకర సంక్రాంతి ఆ అయ్యప్ప స్వామి మకర జ్యోతి సమయంలోని గరుడ పక్షి రావడం కూడా అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పక్షి మొన్న ఏలియన్ షేప్డ్ కైట్ కూడా ఇక్కడ ఉంది, మనం చూడవచ్చు. ఏలియన్ షేప్డ్ మరియు పాము షేప్లో మరియు ఇక్కడ వేల్ షేప్లో కూడా మనకు చాలా రకాల కైట్స్. మరియు ఇక్కడ ఏదో పెద్ద కైట్ ఉంది, దానిపైన జై శ్రీరామ్ అని రాసి ఉంది. ఇది మన అయోధ్యకు సంబంధించి కావచ్చు కైటు. సో ఇక్కడ శ్రీలంక, ఇక్కడ రాష్ట్రాలే కాకుండా దేశాల నుంచి కూడా చాలామంది వచ్చిర్రు. సో ఇక్కడ కైట్స్, పెద్ద పెద్ద కైట్స్ బాగానే నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వము. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. కైట్సే కాకుండా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. ఫుడ్ స్టాల్స్లో మొత్తం 40 నుంచి 30 వరకు ఫుడ్ స్టాల్స్ పెట్టడం అని చూడవచ్చు. మరియు ఇంకా మన తెలంగాణకి సంబంధించి ట్రెడిషనల్ మరియు కల్చరల్ ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ కూడా స్టేజ్ పైన చేయవచ్చు. ఎవరైనా మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు పిల్లలతో ఎవరైనా మిస్ అయితే 14th నుంచి స్టార్ట్ అయింది. మరియు 14th నుండి మరియు 18వ తారీఖు వరకు పరేడ్ గ్రౌండ్లోనే ఈ ఈవెంట్స్ మరియు కైట్స్ ఎగరవేయడం జరుగుతుంది. సో ఎవరైనా మిస్ అయితే మాత్రం సంక్రాంతి తర్వాత కూడా మిస్ అయితే మాత్రం 18th వరకు ఉంటుంది. తప్పకుండా వెళ్ళండి, తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో మరి పిల్లలతో వెళ్ళండి ఒక్కసారి. సో థ్యాంక్ యూ.